నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను డెలివరీ అయిన మదర్స్ లో తల్లిపాలు సమృద్ధిగా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, బేబీకి ఫీడింగ్ పొజిషన్ ఏంటి, పాలు మెయింటైన్ ఎలా చూసుకోవాలి, సపోర్టివ్ ఫ్యామిలీ ఎంత అవసరము, ఈ విషయాలన్నీ నేను మీకు తెలియజేస్తానండి. యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత ఆ డెలివరీ అయిన మదర్ ఆ బాలింత తీసుకునే ఫుడ్ ను బట్టి పాలల్లో క్వాంటిటీ అనేది క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో సమతులమైన ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ థింగ్ ఏమంటే ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఫీడింగ్ పొజిషన్. ఇప్పుడు మదర్స్ ఎస్పెషలీ న్యూలీ డెలివర్డ్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన మదర్స్ కి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వాళ్ళు పాలు తాపించుకునేటప్పుడు మొదటి 2-3 రోజులు కొంత స్ట్రగుల్ గా అనిపించవచ్చు. కాబట్టి ఫస్ట్ పాలు తాపించేటప్పుడు మదర్ తను కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మదర్ కంఫర్టబుల్ గా కూర్చుంటుందో అప్పుడు కొద్దిగా ఎక్కువసేపు అయినా కూడా తను ఫీడింగ్ మెయింటైన్ చేయగలుగుతుంది. సో మదర్ వెనుక బ్యాక్ రెస్ట్ తీసుకొని చక్కగా ఆనుకొని ఒళ్ళో పిల్లోస్ దిండు పెట్టుకొని బిడ్డను తల్లి దగ్గరకు తెచ్చుకోవాలి. తల్లి బిడ్డ దగ్గరకు వంగితే ఏమవుతుందంటే వీళ్ళకి బ్యాక్ పెయిన్ రావడము, సో ఎక్కువసేపు ఫీడ్ చేయలేకపోతారు. తర్వాత బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే మొనలు మాత్రమే అంటే నిప్పుల్స్ మాత్రమే బిడ్డ నోట్లోకి పెడతారండి. అలా పెట్టడం వల్ల ఏమంటే బేబీకి మిల్క్ సక్ చేసినప్పుడు పూర్తిగా రాదు. సో పాలు రానప్పుడు పిల్లలు తల్లి దగ్గర ఉండరు, విపరీతంగా ఏడవడము, మా బిడ్డ పాలు తాగడం లేదు మేడం అని చెప్పడము చాలా కామన్ గా చూస్తుంటాం. ఇక్కడ పొరపాటు ఏమంటే మొనలు మాత్రమే పెట్టకూడదు. మొనల చుట్టూ నలుపు భాగం ఉంటుంది కదా, ఏరియోలా అంటామండి. అది పూర్తిగా బిడ్డ నోట్లోకి ఉన్నప్పుడు ఏమంటే బిడ్డ సక్ చేస్తున్నప్పుడు పాలు అనేది ఆ లోపల ఉన్న డక్ట్స్ ఆ నాళాల నుండి పూర్తిగా బయటకు వస్తాయి. అప్పుడు బిడ్డకు కడుపు నిండే కొద్దీ వాళ్ళు అమ్మ దగ్గర ఉండి పాలు తాగడానికి ఏమి ఇబ్బంది పెట్టకుండా పాలు తాగుతారు. సో లాచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మదర్ కంఫర్టబుల్ గా కూర్చొని లాచింగ్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా ఉన్నప్పుడు పాలు అనేది బిడ్డ ఆటోమేటిక్ గా తాగుతారండి. ఇంకోటి ఏమంటే బిడ్డ సక్ చేసే కొద్దీ పాలు ఏర్పడతాయి. సో పాప తాగడం లేదు, పుట్టిన బిడ్డ తాగడం లేదు అనేసి పాలు తాపకుండా ఉండడము చాలా పొరపాటు. ఎందుకు తాగడం లేదు అనేది మనం గమనించుకోవాలి. సో పర్ఫెక్ట్ పొజిషన్ లో పెట్టి బిడ్డ సక్ చేసే కొద్దీ సో డిమాండ్ ఉంది అన్నది తల్లి బ్రెయిన్ కు సిగ్నల్ పోతే ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే మైండ్ సెట్. చాలా మంది మదర్స్ ఏమంటే అమ్మో నాకు అసలు పాలే రావడం లేదు, 1 చుక్కే వస్తుంది మేడం, 2 చుక్కలే వస్తున్నాయి, బిడ్డకు సరిపోవడం లేదు, ఏడుస్తూనే ఉంది బేబీ, ఇలా చెప్తుంటారు. యాక్చువల్ గా అండి ఇప్పుడు ఫస్ట్ డే బేబీకి ఎలాంటి పాలు అవసరమో ఎంత అవసరమో అలాంటి మిల్క్ అంతవరకు మాత్రమే ఫస్ట్ డే ప్రొడక్షన్ ఉంటుంది. సెకండ్ డే బేబీకి తగినట్టు సెకండ్ డే ప్రొడక్షన్ ఉంటుంది. ఇదంతా ప్రీసెట్ గానే ఉంటుంది మన శరీరంలో. కాబట్టి ఎటువంటి యాంగ్జైటీ డిప్రెషన్ లేకుండా ఏ మదర్ అయితే తనకు బాగా పాలు వస్తాయి అని నమ్మి మంచి ఫుడ్ తీసుకొని ప్రాపర్ పొజిషన్ లో పెట్టి బేబీని ఫీడ్ చేస్తుందో అలాంటి మదర్స్ కు డెఫినెట్ గా పాలు అనేది వస్తాయి. అది ఇంప్రూవ్ అవుతూ పోతాయి. అంటే బేబీ పెరిగే కొద్దీ పాల ప్రొడక్షన్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే డెలివరీ అయిన తర్వాత ముర్రు పాలు అంటామండి. ఇది కేవలం మొదటి 2 రోజుల్లో మాత్రమే వస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి. అంటే ఇవి బేబీ ఇమ్యూనిటీకి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఈ ముర్రుపాలు అనేది కొలెస్ట్రాల్ అనేది మొదటి రోజుల్లో మాత్రమే వస్తాయండి. ఇంకెప్పటికీ బిడ్డకు ఆ పాలు తాగడానికి అవకాశం ఉండదు. కాబట్టి మొదటి 2 రోజుల్లో వచ్చే ఆ ముర్రుపాలను తప్పకుండా తాపించండి. దాంట్లో చాలా హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏమంటే ఈ ముర్రుపాలు తాగినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ సపోర్ట్ అనేది మెయింటైన్ అయినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ 3rd, 4th డే నుండి మంచిగా మిల్క్ ప్రొడక్షన్ కూడా వచ్చేస్తుంది. సో ఇవన్నీ చేసేటప్పుడు మదర్ కి ఒక్కొక్కసారి పెయిన్ ఉంటుంది. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా మదర్ కు పెయిన్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సపోర్టింగ్ స్టాఫ్ సపోర్టింగ్ ఫ్యామిలీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్స్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి టెక్నిక్ తెలియక కావచ్చు. అలాంటప్పుడు మనం పక్కన సపోర్టివ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫీడింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ చాలా మంది ఇగ్నోర్ చేసే పార్ట్ ఏమంటే స్లీప్. డెలివరీ అయిన మదర్స్ కి స్లీప్ అనేది డెఫినెట్లీ డిస్టర్బ్డ్ ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైట్స్ మేల్కుంటారు. సో స్లీప్ డిప్రైవేషన్ అనేది కామన్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బిడ్డకు పాలు తాపించిన తర్వాత మదర్ కూడా
బేబీ స్లీప్ సైకిల్ కు తగినట్టు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీగా చేసుకోవాలి. వీలు కుదిరినప్పుడల్లా రెస్ట్ తీసుకోవాలి. ఎప్పుడైతే స్లీప్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతుందో మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రీసెంట్ గా డెలివరీ అయిన న్యూ మదర్స్ అందరికీ చెప్తున్నానండి, అన్నెసరీగా యాంగ్జైటీ తీసుకోవద్దు, డిప్రెషన్ లో పోవద్దు. మీకు వస్తున్న మిల్క్ ను కంటిన్యూస్ గా ఫీడ్ చేయండి, ఈ పొజిషన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి. ఇవన్నీ చేసినా కూడా కొందరిలో మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం మెడికల్ హెల్ప్ తీసుకోవచ్చు. శతావరి అనే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. ఇంకా తల్లి పాలల్లోనే, అంటే తల్లి తాగే పాలల్లోనే కలుపుకొని తాగే పదార్థాలు ఉంటాయండి. అలాంటి ప్రోటీన్ పౌడర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇంకా టాబ్లెట్స్ కూడా ఉంటాయి, మెడికల్ గా కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు. కానీ మెడికల్ గా ఏ హెల్ప్ తీసుకున్నా కూడా మనం ఫుడ్, పొజిషనింగ్ ఇవన్నీ ఉన్నప్పుడే మనకు మిల్క్ ప్రొడక్షన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే తల్లిపాలు తాపించుకుంటారో తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారండి. కాబట్టి మన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని హ్యాపీగా తల్లిపాలే పట్టించండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.